అందరికీ నమస్కారం. వాలంటరీ వ్యవస్థను రద్దు చేయాలి అని పంచాయతీరాజ్ ఛాంబర్ డిమాండ్ చేస్తున్నట్లుగా వార్తాపత్రికలో వచ్చిన కథనం మనం ఈరోజు చర్చించుకుందాం. ఏంటి ఆ విషయాలు అనేది పూర్తి వీడియోని స్కిప్ చేయకుండా చూస్తేనే అర్థమవుతుంది. వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. మీకు నచ్చితేనే. థ్యాంక్ యూ ఫర్ యువర్ గ్రేట్ సపోర్ట్ ఫ్రెండ్స్. న్యూస్ నిన్న సెప్టెంబర్ 13వ తారీఖున వచ్చిన న్యూస్ ఏంటంటే, వాలంటరీ వ్యవస్థను రద్దు చేయాలని, సచివాలయ వ్యవస్థను గ్రామ పంచాయతీరాజ్ శాఖలో విలీనం చేయాలని పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షుడు యలమంచిలి బాబు రాజేంద్ర ప్రసాద్ డిమాండ్ చేశారు. వాలంటీర్లకు ఇచ్చే గౌరవ వేతనాన్ని పంచాయతీరాజ్ కార్యదర్శులు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలకు ఇవ్వాలని ఆయన వాపోతున్నారు. అలాగే తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఆయన విలేకరు సమావేశంలో మాట్లాడుతూ, సర్పంచులతో చర్చించకుండా గత వైసీపీ ప్రభుత్వం పంచాయతీ విధులను దారి మళ్లించే ప్రయత్నంలో అభివృద్ధి ఆగిపోయిందన్నారు. అందుకే మరింతగా మెరుగుపరిచే కృతనిశ్చయంతోనే పనిచేసి జగన్ను ఓడించామని చెప్పారు. ఏ ప్రయోజనాల కోసమైతే జగన్ను ఓడించామో వాటిని ప్రస్తుతం కూటమి ప్రభుత్వం నుండి ఆశిస్తున్నామన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన 3 నెలల్లోనే పంచాయతీలకు 12.48 కోట్లను జమ చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే వరద బాధితులకు సహాయార్థంగా 6 కోట్లు అందజేసినందుకు, వరద ప్రభావిత 400 పంచాయతీలకు ఒక్కొక్క పంచాయతీకి 1,00,000 చొప్పున ప్రకటించినందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. తాము కూడా వరద బాధితులకు సహాయార్థంగా ఒకరోజు వేతనాన్ని 7.7 కోట్ల చెక్కును పవన్ కళ్యాణ్ గారికి అందజేస్తున్నట్లుగా సమాచారం. మరి ముఖ్యంగా రాజేంద్ర ప్రసాద్ గారు డిమాండ్ చేసిన విషయం ఏంటంటే, వాలంటరీ వ్యవస్థను రద్దు చేసి వారికి ఇచ్చే గౌరవ వేతనాన్ని అక్కడున్న కౌన్సిలర్లకి, ఎంపీటీసీలకు, కార్యదర్శులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లుగా సమాచారం. ఇది వార్తాపత్రికలో వచ్చిన కథనం మాత్రమే. దీన్ని ప్రస్తుతం మనం పూర్తిగా నెరవేరుతుంది అనడానికి లేదు. ఆయన జస్ట్ డిమాండ్ చేస్తున్నారు, కానీ ఆయన చేతుల్లో ఏమీ లేదు. ఇది మీరు అర్థం చేసుకోండి. రద్దు అయిపోయిందేమో వాలంటరీ వ్యవస్థ అని మాత్రం మీరు అపోహ పెట్టుకోవద్దు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ నెరవేరే ప్రయత్నంలోనే ఉంది. అది ఆయన ఏ విషయాల్లో మాట్లాడినా కూడా వాలంటరీ వ్యవస్థను ఉపయోగించుకుంటాము, కొంచెం సమయం పడుతుందని తెలియజేస్తున్నారు సీఎం గారు. అంతేగాని పూర్తిగా రద్దు చేస్తామని ఎక్కడ అఫీషియల్గా అయినా తెలియజేయలేదు. ఇక్కడ రాజేంద్ర ప్రసాద్ గారు మాత్రం జస్ట్ ఆయన డిమాండ్ చేస్తున్నట్లుగా సమాచారం. ఇది ఈరోజు వార్తాపత్రికలో ఉన్న ముఖ్యాంశాలు వాలంటరీ వ్యవస్థ గురించి. థ్యాంక్ యూ ఫర్ యువర్ గ్రేట్ సపోర్ట్.